ఆ సేయ విలాసులు అందరూ బాగున్నారా? నేనైతే ఈరోజు తాలిబండ ఆంజనేయ స్వామి దగ్గరికి వచ్చాను. కారు పూజ అయిపోయింది. లోపల అన్నదానం ఉంది. అన్నదానానికి వెళ్తాను. అక్కడ ఎలా ఉంటుందో చూద్దాం రండి. ఇంకో వీడియో కూడా పెట్టాను చూడండి. రోజు ఒక అద్భుతమైన టెంపుల్కి వచ్చాను, ఆంజనేయ స్వామి టెంపుల్కు నా కారు పూజ చేయించుకోవడానికి. కానీ కారు పూజ అయిపోయింది. ఇక్కడ అన్నదానం ఉందంట, భోజనం చేసి వెళ్ళండి మేడం అంటే నేను భోజనశాలకు వెళ్తున్నానండి. చాలా సంతోషం అనిపించింది, ఎందుకంటే నేను అనుకోకుండా వచ్చాను ఈ టెంపుల్కు. కానీ ఈ అడ్రస్ ఎక్కడుంది టెంపుల్ అనేది మాత్రం నేను ఫస్ట్ వీడియోలో పెట్టానండి. కారు పూజ అని నేను ఆంజనేయ స్వామిని కూడా పెట్టాను. దయచేసి ఆ వీడియో చూసి మీకు అర్థమవుతుంది. నేనైతే భోజనశాలకు వచ్చి కూర్చున్నాను. జనాలు అయితే పూర్తిగా అందరు కూర్చొని ఉన్నారు. కానీ ఇక్కడ నచ్చింది ఏంటంటే నాకు కింద కూసబెట్టి ఇస్తారాకులు మంచిగా వేసి భోజనం చక్కగా వడ్డీయడం అయితే చాలా నచ్చింది. ఇక్కడ అలా జరుగుతుంది అంటే ఇప్పుడు ఏం చేస్తారో చూద్దాం. నేనైతే వచ్చి కూర్చున్నాను. ఈ మేడం కూడా నాతో పాటు కూర్చుంది అక్కడ. తను ఒక్కతే వచ్చిందంట, పాపం చక్కగా మాట్లాడింది. కొంచెం కూర్చున్నాం, దేవుని గురించి నేను అన్ని అడిగాని చెప్పింది. తను చాలా సరదాగా అనిపించింది నాకు కూడా. ఎందుకంటే ఒక దగ్గర మనకు భోజనం దొరకడం అనేది ఆ దేవుడిచ్చిన శ్రీరామ్ గోవింద 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 జై 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 శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్. తనకి భోజనాలు వడ్డిస్తున్నారండి. ఇక్కడికి వచ్చే వరకు పెట్టని కవర్లో పెట్టుకుంటుంటాను తన భోజనం. అందుకోసం తను వెళ్ళిపోయాడండి. తను తప్పేం లేదు పాపం. ఎంత భోజనం పెట్టే కవర్లో పెట్టేసుకుంటున్నాడు. పాయసం, చట్నీ, పప్పు అండి. చాలా మంచిగా అనిపిస్తుంది, ఎందుకంటే కింద కూర్చోబెట్టి భోజనాలు పెట్టడం అనేది ఇంకొక అద్భుతం. నాకు ఫ్రెండ్ అయిపోయిందండి తను ఇక్కడికి వచ్చి. కానీ భోజనాలు అయితే చక్కగా వడ్డిస్తున్నారు. నాకు చాలా సంతోషం అనిపించింది. ఇది భోజనం చేయాలన్నా ఆ దేవుడు రాసి పెట్టుండాలి. నాకైతే జూబిల్స్ నుండి వెళ్ళి అక్కడ పూజ చేయించుకొని భోజనం చేస్తున్నాను ఈరోజు. అంటే నిజంగా నేను ఆ దేవుడికి పాదాభివందనాలు చేసుకోవాల్సిందే. ఎందుకంటే దేవుడు ప్రసాదం పెట్టడం అనేది చాలా అదృష్టం చేసుకుని ఉండాలి. ఎంతో అదృష్టం చేసుకుంటే నీకు ప్రసాదం దొరుకుతుంది. నాకైతే ఆ పుణ్యం దక్కింది. మీరు ఫస్ట్ వీడియో చూడండి, అంత ఎక్కడ అన్నది నేను అడ్రస్ అయితే పెట్టాను ప్లీజ్. చాలా సంతోషం అనిపించింది. భోజనం చేసి బయటికి రాగానే నా ఫాలోవర్స్ నన్ను కలిసి మేడం ఈ వీడియోలు చూస్తాం బాగుంటాయి అంటే చాలా సంతోషం అనిపించింది. నాకు మధ్యతరగతి వాళ్ళంటే చాలా ఇష్టం కనుక నేను వీళ్ళందరూ, భగవంతుడు ఎప్పుడు ఎవరిని కలుపుతాడో తెలియదు కదా, నాకు మాత్రం ఆంజనేయ స్వామి ఒక మంచి ఫ్రెండ్ని కలిపాడు అక్కడ. భోజనం చేసి బయటకు వచ్చాక మీ వీడియోలు బాగుంటాయి, నేను చూస్తాను. మీరంటే చాలా ఇష్టం, అంటే ఒక ఫ్రెండ్గా మారింతాను. ఎందుకంటే తన పేరు నా పేరు ఒకటే, తన రాశి నా రాశి ఒకటే. ఎంతో దగ్గరగా అనిపించింది. ఒక గంట సేపు ఇద్దరం కూర్చొని మాట్లాడుకుంటే ఎంతో సంతోషం అనిపించింది. ఫోన్లో టచ్ ఉంటాను.